నమస్తే సార్. ఇక్కడ నీ పేరే? మత్స్యకార సార్. బాబు సార్. బాబు తానగారు బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఏ పేరండి? గిరి. అబ్బాయివే? ఇప్పుడు ఇద్దరు కలిసి ఏంటి ఈ అబ్బాయిని ఎందుకు నిలిపేసావు స్కూల్కి? సార్ ఒక్కటి యాడ్ చేయలేకపోతున్నాం సార్. నా పరిస్థితి చూసుకోలేక మా బాబాయ్ రోజులు అయిపోయినాయి ఇంకా మరాలి కదా. ఏం సార్ చదువుకోవాలి, మంచి బంగారు చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. నా గురించి ఆలోచించి పైకి రావాలి కదా. ఇది సార్ నాకు నేను చిన్న పిల్లాడు ఇప్పుడు సార్. ఎన్టీఆర్ వచ్చి శిలాపథం వేసాడు సార్. మా ఊర్లో 150 కాలనీ ఇచ్చాడు సార్. అప్పుడు గాలి వాన కొట్టి తాటగిలి సార్ మా ఊర్లో అట్టున్నారు. కరాక ఉన్నారు సార్. కరాక నుంచి వచ్చినప్పుడు వేసారు సార్. మన మత్స్యకారులకి బాగా గ్రాండ్గా చేశారు సార్ ఎన్టీఆర్ రామారావు. ఇదంతా ఇచ్చింది రామారావు సార్. మా మత్స్యకారులకి చెడ్డుగాడ సార్, చెడ్డుగాడ బాగా నిర్మించారు. అది పాత పడిపోయింది సార్. పోయింది సార్. కళ నువ్వు దయచేసి మొత్తం అది కాదు సార్. అది ట్యాంక్ ఇచ్చారు. ఎవడే అమ్ముతున్నా సార్, ఎవడే అమ్ముతున్నా సార్. నేడుగే సార్ కొంటుండారు సార్. వచ్చేవాళ్ళు మేము మేము ఏ నుంచి చేస్తాము. ఇక్కడ తుమ్మలపేట బస్తీలో ఉండేవాళ్ళు అంతా వచ్చి కొనుక్కుని పోతారు సార్. ఏరే వాళ్ళు వస్తారు. కొంచెం ఎంత వస్తుందని ఒక ఎన్ని కేజీలు, ఒక 4 కేజీలు 5 కేజీలు వేసుకొచ్చుకుంటాము, అమ్ముకుంటాం. 10 రొయ్యలు, పైలట్ సార్, చెరువు చేప సార్. చెరువు చేపలు ఎన్ని చెరువు చేపలు సార్. అయ్యి ఎన్ని చెరువులా? 3 చెరువులు ఉంది సార్. 3 చెరువులు ఇవన్నీ చెరువు చేపలు సముద్రం లేదు సార్. ఈ గుంటలో సార్ ఇప్పుడు లేదు, 2 నెలల నుంచి లేదు సార్. ఇది గుంటలో చెరువులో వేస్తాము. ఇనాలో తెప్పించుకుంటాం, అమ్ముకుంటాం సార్. సంవత్సరాన్ని పోయేది లేదు సార్. 2 నెలలు ఖాళీ ఉన్నాము. ఆ 2 నెలలు ఖాళీ లాగా ఇది చెరువు చేపలు 4 కేజీలు 10 కేజీలు తెచ్చి అమ్ముకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్తే అప్పుడు మార్కెట్ అవుద్ది సార్. అదే సార్ నీడ ఉండాలా మాకు. అమ్మటానికి లేదు సార్. మాకు అమ్మటానికి లేదు సార్. ఉంటే నీడ లేదు సార్. మాకు నీడ కావి సార్. ఏం చేస్తావు సార్? ఈ చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. మార్కెటింగ్ తీసుకెళ్తావా? కట్ చేసేస్తారు. కట్ చేస్తా. కట్ చేయమ్మా. కట్ అయ్యి ఇంట్లో కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు. మామూలుగా ఎంత వస్తుందమ్మా అది? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే చూడు, 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు? మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాను సార్. మీ ఇంటికి కదా? మా ఇంటికి సార్. కట్ చేయి సార్. కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత గురించి. రమ్మా, నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి.
మనిషికి ఒక పది. చెప్పు సార్ ఏంటో ఇంకేంటి చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్. కూర వండుకొని అన్నం తిన్నాం సార్. తినేసి కొంచెంసేపు వెళ్ళిపోయి ఉండి పోదామా? సార్ రండి సార్. కట్ చేసి వస్తాను సార్. మళ్ళీ వస్తా సార్. అయిపోయింది ఇది ఇచ్చామ్మా. ఇది అదే కుర్తాడు కుర్తుంది అదే అదే వారం పిన్ని అబ్బా సరే రా. సార్ మా మత్స్యకారులకి నువ్వేంటమ్మా, నీ పేరు ఏంటమ్మా?